వీడెవడన్నా కొత్తగా అవపడతాడు. అవ్వా నిన్న అప్పలేవా? ఎవర్రా నువ్వు? అడుక్కునేవానయ్యా, ఈ సంక్రాంతికి అప్పలు చేస్తారు కదా, అడుక్కుంటానా? కొత్త బట్టలు ఆ బ్యాగ్ ఎందుకురా? పండుగ రోజు కూడా పాత బట్టలు సంచేందుకు నేను కూడా అప్డేట్ అయినా. ఇప్పటికి ఎన్ని బ్యాగులు నింపినవురా? ఏడన్నా, మా తాతల కాలంలో ఇంటింటికి 4-5 రకాల అప్పలు వేసేటోళ్ళట. ఇప్పుడు ఎక్కువ చేస్తలేరు, ఎవరు ఎత్తలేరు. అవునా? కొన్ని అప్పలే ఈ సార్కు. అవ్వా ఇందులో వేసాయి. థ్యాంక్ యూ. గొప్పరా అయ్యా. అన్నా ఇవాళ మీరు నాతో వస్తారా? చాలా అప్పలు వస్తాయి. మీ అంత టాలెంట్ మాకు ఉండదన్నా, మీరు పోయిరారి. దీంట్లో టాలెంట్ ఏముండదన్నా. అవ్వ అప్పలు, అయ్యా అప్పలు అనుకుంటే పోవాలి అంతే. అన్నా శివాజీ విగ్రహం దగ్గరికి వచ్చిన. అక్కడనే ఉండు, వస్తాడు. సరే అన్నా. ఇది చలికాలం, శివరాత్రికి శివ శివ అనుకుంటా పోతుంది. కోడ్ కరెక్ట్. ఇదిగో బ్యాగు. అన్నా బ్యాగ్ తీసుకున్నా, ఎక్కడికి రావాలి? మన గల్లీ పక్కకు షాప్ ఉన్నదిగా, అక్కడికి రా. అన్నా బ్యాగ్ తెచ్చినా. సరేదా. ఏమున్నా నీ బ్యాగులా? వన్ బట్టలు చిన్ని అంట, కుట్టియమన్నాడు. దా కుట్టిద్దాం. నీ కుట్టుకోపో. నీ కాకి మొక్కపడా పో. అన్నా నువ్వు చెప్పిన కాడికి వచ్చినా. జనం చాలా మంది ఉన్నారు. అక్కడే ఉండు, ఓడొచ్చి పాస్వర్డ్ చెప్తాడు, వాడికి బాక్స్ ఇచ్చేయి. అలాగే అన్నా. ఆరనీకు మా ఈ దీపం, కార్తీక దీపం. మా అన్న డాక్టర్ బాబు, మా అక్క వంటలక్క. పాస్వర్డ్ ఓకే, డాట్ బాక్స్. అన్నా బాక్స్ తెచ్చినా. ఇప్పటికే లేట్ అయింది, పదా. ఎవరన్నా ఉన్నారా చూడు. ఎవరు లేరన్నా. ఏం చేయమన్నాడు? ఏం లేదన్నా, ముంగట 2 లైట్లు పెట్టమన్నాడు, సైడ్ కు 2 లైట్లు పెట్టమన్నాడు. ఏమైందిరా? అన్నా కొంచెం టైం ఏమన్నా తీసుకొస్తా. తీసుకొస్తాను మాట ఇచ్చావు, మాట తప్పొద్దు. అలాగే అన్నా. స్వామీజీ ఓం సలార్ ప్రభాస్ అన్న. రే ఇక్కడ వెతుకు. రాజు దూకురా. దొరికిందా? అన్నా లేదన్నా. మంచిగా వెతుకురా మూర్ఖుడా. అన్నా దొరికింది. తొందరగా తీసుకురా, శేఖరానికి ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడ దొరకాలన్నా? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇక్కడ ఎవరికో కనిపించిందంట. అన్నా అక్కడ చూడు. రేయ్ అయ్యా ఏంద్రా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకున్నావు? నా భార్య వాడుకున్నా చూసి రూములోకి వెళ్ళి. ఏ మనిషివిరా నువ్వు? ఇన్ని రోజులు సొంత మనిషిలాగా చూస్తే ఇంత పని చేస్తావా? హలో, దొరికినారా? దొరికిందన్నా. బయట ఇవ్వాలి తెలియనీయకు, మన పరువే పోతుంది. సరే అన్న, మీ వస్తానం. రారా బండెక్కు. ఇక్కడ ఇవ్వలేరు, బయట తీరా. కన్న బిడ్డలకి చూసుకున్నారా నా భార్య సౌరం. నువ్వెందుకు ఎత్తుకపోయినవురా? నా భార్యకు రోజు రోజుకు ఎంటికలు ఊడిపోతున్నాయ్యా, అందుకే అమ్మగారు పడుకున్నప్పుడు సౌరం ఎత్తుకొచ్చిన. బయట ఎవరు చెప్పకు, మా పరువు పోతుంది. అలాగే అయ్యా. మామా, ఓ మామా. ఏమైంది అల్లుడు? ఏం చెప్పాను మామా, నీ బిడ్డ ఒక్క పని చక్క ఎత్తలేదు. ఏమని చెప్తే కొట్టొస్తుంది మామా. ఏవుకో బాబా, పుట్టింటికి బిడ్డ ఏడ్చుకుంటూ వస్తాయని ఎక్కడన్నా అత్తగారింటికి అల్లుడు ఏడ్చుకుంటూ వస్తాడా? అవును అల్లుడు. రాజు కొట్టరా తోడా. చిన్న చిన్న వాడికి సర్దుకుపోవాలి. మొగను పోయిండి ఏడతారా ఎక్కడన్నా? చిన్న చిన్న కాదు, బాగా పెద్ద చదువుకున్నట్టున్నాడు, అందుకే లుంగిలే పట్టుకొని వచ్చిండు. నువ్వు నోరు మీ చికెట్లో ఉంటున్నాడా? మామా నాకు డౌట్ మామా, వీడేమో
చూడు పోయినాక వచ్చే వాతావరణం లెక్కున్నాడు. మీ కూతురేమో చూడు వచ్చినాక వాతావరణం లెక్కుంటది. ఎందుకు మావా? అంటే అల్లుడు నాకు శోభన ముహూర్తం రాత్రి ఒకటి పెట్టిల్లు పొద్దున ఒకటి పెట్టిల్లు అందుకే అట్లున్నారు. బాబు నాకు కూడా శుభ్ర ముహూర్తం కావాలి. ముందైతే నీ ముఖానికి పెరలాలు పెట్టుకోపో. నా గురించి ఎవరైనా పట్టించుకోరా? పిల్లిని కొడితే పాపమాట గారా? అందుకే నీ పిల్లం తల్లిని కొట్టు. మధ్యలో మా అత్తగారు ఎందుకు వచ్చిందిరా? నీకు పిల్లనిచ్చి నీ గొంతు కోసిందిరా. వీళ్ళ అత్తగారు కూడా అట్లా అనుకుంటారు, నా బిడ్డను వీడికి ఇచ్చి నా బిడ్డ గొంతు కోసిందా అని. రేయ్, నా పిల్లలకు కూడా ఎదురా పక్కూర్లో పరుగు పందాలు పెడితే పోటీకి పోయినాయి. ఏందిరా? మాకేం తెలుసు బాబాయ్, మమ్మల్ని అడుగుతాను. రాత్రి గంప కింద కమ్మినప్పుడు మీ ముగ్గురే చూసిర్రు. చూస్తే ఇంకోళ్ళెత్తుకోవటం లెక్కున్నావా? బాబాయ్ అవసరమైతే 10 రూపాయలు అడుకుంటాం గాని దొంగతనం చేయం బాబాయ్. ఏమనుకోకుర్రా, తొలింటికన్నా మేతాన్ని కావచ్చు. అరే పిల్లల కొడుక ఎందులో వచ్చినాయిరా? అరే హనుమాన్ గుడి పోదామంటి కదరా? నువ్వు పోయిరా పోరా. ఇద్దరం పోదాం అనుకుంటే ఆ పని ఇద్దరం కలిసే చేయాలి. ఎవరైనా చూస్తే ఇద్దరం దొరుకుతాం రా. ఏం కాదు, సంచిలో అవసరమైనవి పెట్టినా ఇదే మంచి సమయం. మరి ప్లాన్ ఎట్లరా? మన ఇద్దరం 2 దిక్కుల నుండి పని ముగించేయాలి. అరే నువ్వు చెప్తుంటే కడుపులా గుడ అంటాందిరా. గంత భయపడేవాడివి ఈ పని ఎట్లా చేస్తావురా? భయంగా 3 పూటలు పప్పుచారుతో తిన్నా. ఇంకా 3 పూటలు తినపోయినావు, నీ కడుపులో కట్టే నడు, లేట్ అవుతుంది. చేయలేనమ్మా, ధర్మం చేయలేమ్మా. అమ్మా మాటలు రాని మూగు ఉన్నమ్మా, ధర్మం చేయండి అమ్మా.